హాయ్ అండి, నేను మీ జయశ్రీ. మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా ప్లమ్ కేక్ ని తయారు చేద్దాం. ఇందులో నట్స్ అసలు వేయము. ఒక బౌల్ తీసుకొని అందులో 200 ml గ్రేప్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. ప్లమ్ కేక్ కోసం జనరల్ గా ఫెర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ ని యూజ్ చేస్తాము. ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్ 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర ముక్కలు వేసుకోండి. ఇందులోకి రెగ్యులర్ గా యూజ్ చేసే కిస్మిస్ ని 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. బ్లాక్ కిస్మిస్ ని 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. క్యాన్బెర్రీ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీని వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ ని 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నేను ఇందులో ఓన్లీ ప్లమ్స్ మాత్రం యూజ్ చేస్తున్నాను, నట్స్ యూజ్ చేయటం లేదండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా జ్యూస్ని బాగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా తయారవ్వాలి. నైట్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత ఫ్రూట్స్ అన్ని సాఫ్ట్గా తయారయ్యాయి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో 1/2 కప్పు దాకా పంచదార వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో షుగర్ అంతా కూడా క్యారమల్ అయ్యేంత వరకు ఉంచండి. స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటే పంచదార అంతా కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు బాగా మరిగిన నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదారని క్యారమల్ చేసేటప్పుడు పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని మరిగించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ క్యారమెల్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి. క్యారమెల్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం నీళ్లు వేసిన తర్వాత 2 to 3 minutes లో టు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే కొంచెం వాటర్ అనేది దగ్గరగా అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యారమెల్ వాటర్ని మనం ఏ బౌల్లో అయితే ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. మనకి మెయిన్గా కావాల్సిన ఫ్రూట్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, చిన్న ముక్క జాజికాయ, 4 యాలకులు, 2 లవంగ మొగ్గలు, 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి 1/3 కప్ మెల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోండి. 1/4 కప్ చిక్కడి పెరుగుని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి 1 కప్ మైదా పిండిని, చిటికెడు సాల్ట్ని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న పిండిని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ని కూడా వేసేసి అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ చాకో చిప్స్ని కూడా వేసి బాగా కలుపుకోండి. సింగిల్ డైరెక్షన్లో కలుపుకోవాలి. కేక్ మిక్స్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. బేక్ చేసుకోవడానికి ఒక బేకింగ్ ట్రేని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసి అడుగున నేను బటర్ పేపర్ని పెట్టాను. బటర్ పేపర్ బదులుగా మీరు కొద్దిగా మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసి 2-3 సార్లు బాగా ట్యాప్ చేసి బేక్ చేసుకోవడం కోసం ముందుగా ఒక 10 నిమిషాల పాటు కొద్దిగా సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి సెంటర్లో పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాలు బేక్ చేయండి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మరొక 30 నిమిషాలు బేక్ చేసుకోండి. ఒకసారి స్టిక్ పెట్టి కేక్ని చెక్ చేయండి.
స్టిక్కి కేక్ బ్యాటర్ అంటుకోకుండా ఉండాలి. స్టిక్కి అంటినట్లయితే మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే టిన్ని ప్రక్కన తీసుకోవాలి. కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఆ తర్వాత డీమోల్డ్ చేసుకోండి. అంతేనండి, క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాతో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రెసిపీస్తో కలుద్దాం. మీ జయశ్రీ.